లడ్డు వివాదంపై జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు బీహెచ్పీ వెంకటేశ్వర ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన రాజకీయ అవసరాల కోసం వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దిగజార్చారని, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వెంకన్న భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 4 నెలలు పూర్తయినప్పటికీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక కల్తీని ఎక్కడ వాడారనేది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. జగన్ ను ఎదుర్కొనే ధైర్యం లేక చంద్రబాబు ఇలాంటి జిమ్మిక్కులు చేస్తున్నారని ఆరోపించారు. 100 రోజుల పాలనపై ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చంద్రబాబు తిరుమల అంశాన్ని తెరపైకి తెచ్చారని పేర్కొన్నారు. జగన్ స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తే నోటీసులు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, తిప్పల గురుమూర్తిరెడ్డి, వెంకటరామయ్య, తిప్పలు దేవన్ రెడ్డి, ఊరుకుటి అప్పారావు, పల్లా చిరుతల్లి, కార్పొరేటర్ గుడివాడ అనుష, లతీష్, మహమ్మద్ ఇమ్రాన్, ఊరుకుటి చందు, బల్రెడ్డి నాగేశ్వర్, గుడ్డు గోవింద్, ధర్మాల శ్రీను, మహమ్మద్ గౌస్ తదితరులు పాల్గొన్నారు. 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రాంతం తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి లడ్డూ మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ, ముఖ్యంగా ఆయన రాజకీయ అవసరాల కోసం, చంద్రబాబు నాయుడు గారి తాలూకా రాజకీయ అవసరాల కోసం చివరికి దేవుణ్ణి కూడా వాడుకున్నాడు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ ఈ ద్వారా ప్రజలకు కూడా తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పార్టీ నాయకులందరినీ కూడా ఆ దేవుడి ఆశీర్వాదం తీసుకొని, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలని, ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు, రోజుకొక వ్యాఖ్యలు ప్రజల్ని, ముఖ్యంగా భక్తుల్ని, వెంకటేశ్వర స్వామి భక్తుల్ని అయోమయంలో నెట్టేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి అంటే హిందువులకి, ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తులకి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులకి ఒక సెంటిమెంట్. అటువంటి సెంటిమెంట్తో ఆటలాడుకుంటున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆ ముఖ్యమంత్రికి బుద్ధి రావాలన్నటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రజలందరి తాలూకు కోరిక. మీరు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు, మీరు చేస్తున్నటువంటి పొరపాట్లని కప్పిపుచ్చుకోవడానికి, వాటి నుంచి డైవర్ట్ చేయడానికి ఈరోజు ఈ స్థాయిలో డైవర్షన్ పాలిటిక్స్ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు, సమంజసం కాదు. ముఖ్యంగా దేవుణ్ణి వాడుకోవడం అనేటువంటిది అంతకంటే అన్యాయం ఇంకోటి ఉండదు అనేటువంటిది రాష్ట్ర ప్రజల తాలూకు ఆలోచన. సరే, మీరు సూపర్ 6 హామీలు ఇచ్చారు, చేయలేమని చెప్పండి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పారు, ఆపలేమని చెప్పండి. మాకు చేత కాదని చెప్పండి. మేము దొంగ హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి మేము అధికారంలోకి వచ్చామన్నటువంటి మాట ప్రజలకు చెప్పండి, లెంపలేసుకోండి, ఆ దేవుణ్ణి క్షమాపణ కోరండి. అంతే తప్ప చివరికి ఆ దేవుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగడం అనేటువంటిది సమంజసం కాదు. తిరిగి మళ్ళీ ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేయాలనేటువంటి ప్రయత్నం అంతకంటే సమంజసం కాదు. నిన్న ముఖ్యమంత్రి గారి తాలూకు పత్రికా సమావేశం చూసాం. అందులో వారు మాట్లాడినటువంటి మాటలు చూసాం. ఎంత